తాము ఏది చెబితే అదే రీతిలో విరవీగిన సినీ ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్రు కాల్చి వాత పెట్టారు. దశాబ్దాల నుండి ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకుని సినిమా చూపించిన నటులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సినిమా 70mm చూపించడంతో దారి తప్పిన స్టార్స్ దారిలోకి వచ్చారు. పుష్ప సినిమా విడుదల సమయంలో తలెత్తిన తొక్కిసలాట జరిగినా ఏమాత్రం మానవత్వం ప్రదర్శించకపోవడంతో పాటు తలబిరుసుగా వ్యవహరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ట్రీట్మెంట్ ప్రారంభించారు. రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వివాదం పీక్ స్టేజ్ కి వెళ్లింది. సమస్య మరింత జటిలంగా మారే ప్రమాదం ఉండటంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకి శ్రీకారం చుట్టారు. అంది వచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారిని పారద్రోలేందుకు సినీ గ్లామర్ తప్పనిసరి అని రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రచారం వరకే పరిమితం కాకుండా జిల్లాలకు దత్తత తీసుకునేలా బృహత్తర పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేధావులు కోరుతున్నారు. అంది వచ్చిన సినీ ఇండస్ట్రీ గ్లామర్ అవకాశాన్ని ప్రజల్లో మార్పు కోసం వినియోగించుకోవాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు. ప్రచారం కన్నా జిల్లాలను దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలన్న అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న పుష్ప 2 సినిమా వివాదం ఎట్టకేలకు ఈరోజు సినీ ఇండస్ట్రీ పెద్దలు ముగింపు పలికారని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహార శైలి మీద విమర్శలు రావటం, అటు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, దాంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అంశాన్ని పరిగణలోకి తీసుకోవటం, పోలీస్ అధికారులు సాక్షాత్తు డీజీపీ రంగంలోకి రావటం, పుష్ప 2 సినిమా తొక్కిసలాట సీక్వెన్స్ మొత్తం మీడియా ముందు ప్రదర్శించి అల్లు అర్జున్ చేసిన తప్పుని ఎత్తి చూపడంతో వివాదం మరింత ముదిరి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నిర్మాత దిల్ రాజు రంగంలోకి వచ్చి అటు ప్రభుత్వానికి ఇటు సినీ ఇండస్ట్రీ మధ్య ఒక సంధి యత్నానికి ప్రయత్నం చేయటం, మొత్తం మీద ఆ ప్రయత్నం సఫలం కావడం కూడా జరిగింది. కానీ ఈరోజు ప్రధానంగా జరిగిన చర్చలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి లేదా సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ముందు ఉంటాయని మీడియాలో ఒక రకమైన చర్చకు దారితీసినా మొత్తం మీద సమస్య ఏదైనా ఆ సమస్య అనేది ఓన్లీ పుష్ప 2 సినిమా తొక్కిసలాట జరిగిన పర్యవసనాలు, స్పందించిన తీరు మీదనే మానవీయ కోణం అనేది పక్కకు పెట్టి కేవలం తామేం చేస్తే చెల్లుద్ది అనే ఓ సిస్టంలో అల్లు అర్జున్ కుటుంబం వ్యవహరించింది అనేది సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేయటం, ఇవన్నీ కూడా ఒకటి ఇష్యూని మరింత పెంచే విధంగా చేసే తప్ప దాన్ని డైల్యూట్ చేసే సిస్టమ్ ఎక్కడ కానరాలేదు. దీంతో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం మధ్య భారీ అగాధం ఏర్పడి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తుందా అనే ఓ చర్చ కూడా దారితీసిన నేపథ్యంలో ఈరోజు జరిగిన చర్చలలో ప్రధానమైన అంశాలు ప్రభుత్వం నుంచి కొంత సానుకూలంగా వచ్చినా లేదా సినీ ఇండస్ట్రీ సానుకూలంగా వచ్చినా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు ప్రచారకర్తలుగా సినీ ఇండస్ట్రీ హీరోలు హీరోయిన్లు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఒక ప్రభుత్వం నుంచి ఒక సానుకూల అంశము ప్రతిపాదించారు. దానికి సినీ ఇండస్ట్రీ కూడా ఏదైతే అదేంది ముందు సంధి యత్నం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం చేసిన ఆలోచనకు మేము సైతం అంటూ వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారిగా మనం ఆలోచిస్తే ప్రధానంగా డ్రగ్స్, దాంతోపాటుగా గంజాయి, ఈ రెండు కూడా రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళినా గతంలో డ్రగ్స్ అంటే ఓన్లీ మెట్రో సిటీస్లలో లేదా పబ్బులలో అడపదడపగా దొరుకుతుంది. గంజాయి అనేది ఎక్కడో ఏదో ఒక మూలకు చిన్నపాటి ఒక 5 గ్రాములు 10 గ్రాములు అనేది గంజాయి అనేది రేర్ ఇష్యూస్లలో దొరుకుతుంది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో అంటే ప్రతి గ్రామంలో ఒక 5-10 ఇళ్లలో గంజాయి అనేది చలామణి అవుతుంది. అదేవిధంగా డ్రగ్స్ సైతం హైదరాబాద్లో ఏదైతే అభివృద్ధి చెందింది అని మనం జబ్బలు తలుచుకుంటున్నామో
అభివృద్ధి మాటన అక్రమంగా కొనసాగుతున్న డ్రగ్స్ రవాణా సైతం ఒక రకమైన ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అయినా, గంజాయికి ఎడిక్ట్ అయినా మనిషి మానవత్వాన్ని మర్చిపోయి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు కొన్ని ఎవరు ఆపలేని పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. మనం సాక్షాత్ కొన్ని సందర్భాలలో వివిధ దేశాలు జరుగుతున్న ఘటన చూస్తున్నాం. ఏమీ సమస్య లేకుండానే మానసిక ఆందోళనకు గురైపోయి గన్స్ తీసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపి ఒక 20-30 మంది మృతికి కారణమవుతున్న ఘటన మనం అప్పుడప్పుడు అమెరికా ఇతరత్ర అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తున్నాం. అదే తరహా సంఘటనలు తిరిగి మన రాష్ట్రంలో, మన దేశాలలో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కొనసాగుతున్న విచ్చలవిడి వినియోగం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక భవిష్యత్తులో ఇంకొక 2-3 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాల తర్వాత గంజాయి సేవించే లేదా డ్రగ్స్ తీసుకునే వ్యక్తుల సంఖ్య మరింత పెరిగిపోయి విచక్షణ కోల్పోయి కుటుంబాలు చిన్నభిన్నమయ్యే పరిస్థితి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ లేదా గంజాయి వీటి విషయంలో కొంత ప్రచారం కర్తలుగా సినిమా ఆర్టిస్టులు అని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన ప్రతిపాదన రావడం, దానికి సినీ ఇండస్ట్రీ కూడా ఓకే అంటాం. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ప్రధానంగా ఏదైతే రాష్ట్ర సరిహద్దులలో ఉన్న జిల్లాలని కొంతమంది సినిమా యాక్టర్లు దత్తత తీసుకొని అక్కడ విస్తృతమైన ప్రచారాలు నిర్వహిస్తూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గంజాయి వల్ల జరుగుతున్న అనర్థాలు లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఇవన్నిటి కూడా ఒక సందేశాత్మక చిత్రాలుగా చిత్రీకరిస్తూ జనాలలో కొంత అవేర్నెస్ తీసుకొస్తే తప్ప పూర్తిగా ఈ అక్రమ రవాణాని అరికట్టే పరిస్థితి కేవలం సినిమా మొదలు కాగానే ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ నిమిషం 2 నిమిషాలు ఒక స్ట్రైట్ టైప్లో వేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఏదైతే రాష్ట్ర సరిహద్దు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలో ఒక 5-6 ఇటు ఖమ్మం కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, లేదా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, లేదా అటు మహబూబ్నగర్ కావచ్చు, లేదా ఇటు ఆదిలాబాద్ సరిహద్దు కావచ్చు, ఇలా ఒక సరిహద్దులో ఉన్న ఒక 5-6 జిల్లాల్ని స్పెషల్గా టార్గెట్ చేసుకొని ఆ ప్రాంతాలలో విద్యార్థులలో ఒక అవేర్నెస్ తీసుకురావాలంటే సినిమా యాక్టర్లు, సినిమా హీరోయిన్లకు సంబంధించిన వాళ్ళని దత్తత తీసుకోమని, ఏదో ఊరికే పైపైన వచ్చామా పోయామా ఒక ప్రోగ్రామ్ ఇచ్చామా, హాయ్ అన్నామా బాయ్ అన్నామా 2K రన్ చేసాం 5K అలా కాకుండా ఈ సరిహద్దు జిల్లాలని సినిమా ఇండస్ట్రీ పెద్దలే ముందుకు వచ్చి దత్తత తీసుకొని ఆయా గ్రామాలలో, ఆయా నియోజకవర్గాలలో ఆ సరిహద్దులో ఉన్న వాతావరణ పరిస్థితులు లేదా పబ్లిక్ అవేర్నెస్ చేయటం కానీ లేదా విద్యార్థుల్ని ఆ వైపు వెళ్లకుండా ఉండేందుకు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తే తప్ప ఈ మహమ్మారిని అరికట్టే పరిస్థితి మాత్రం లేదు. దాంతోపాటు ప్రభుత్వ చర్యలతో పాటు పోలీసు, ఎక్సైజ్ చర్యలు, దాంతోపాటుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఒకదానికి ముడిపడే విధంగా ఒక దత్తత తీసుకున్న జిల్లా అనేది కనుక ఒక బ్రాండ్ కనుక ఒక సినిమా హీరోలు కనుక అలాట్మెంట్ చేయగలిగితే కొంత ప్రభుత్వం ఆలోచన విధానం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్లైడ్ రూపంలోనో లేదా ఏదైనా ప్రకటన రూపంలోనో అలా కాకుండా జిల్లా స్థాయిలలో జిల్లాని దత్తత తీసుకోవడం, ఇప్పుడు సపోజ్ భద్రాచలం నియోజకవర్గం లేదా మనుగూరు నియోజకవర్గం, పినపాక, ఇటువంటి అశ్వరపేట నియోజకవర్గం, ఇటువంటి వాటిని కొంత సినిమా స్టార్లు దత్తత తీసుకున్నప్పుడు సినిమా ప్రభావం పబ్లిక్లో ఉండటం వల్ల సినిమా ఆర్టిస్టులు కనుక ప్రత్యక్షంగా అవేర్నెస్ క్యాంపులలో పాల్గొని ఇది మా నియోజకవర్గం, ఇక్కడ ఎవ్వరు కూడా గంజాయి సేవించొద్దు అనే కనుక కొన్ని ఇష్యూస్ కనుక ఎక్కువ ప్రచారం చేయగలిగితే మాత్రం ప్రభుత్వం అనుకున్న ఆలోచనకు కొంత ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా సినీ ఇండస్ట్రీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా ఈరోజు ప్రధానమైన చర్చలు రకరకాల ఏదో అంతర్గతంగా జరిగి బాహ్య ప్రపంచానికి పూర్తిగా సమాచారం రాకున్నా ఎవరైతే టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకొని ఆన్ రికార్డెడ్గా దొరుకుతారో వాళ్ళ సినిమాల్ని బ్యాన్ చేస్తామనే ఒక ఇండికేషన్ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారి చైన్ సిస్టమ్ కాబట్టి ఒకరి నుంచి ఒకళ్ళలా మొత్తం ఇండస్ట్రీని కూడా కబలించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రాన్ని కబలించే పరిస్థితి దాపురించింది. ఇక భవిష్యత్తులో టాలీవుడ్ కూడా కబలిస్తే ఆ అంశం ఇంకొంచెం
విపరీత ధోరణి పోయే అవకాశం ఉంది. కాబట్టి టాలీవుడ్లో కూడా ఎవరైనా డ్రగ్స్ గనక తీసుకొని దొరికితే అటువంటి యాక్టర్లను పూర్తిగా అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం చేసే విధంగా, బహిష్కరించే విధంగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 వివాదాస్పద అంశాలన్నీ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీ ద్వారా వనగూరే లాభాలని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళి దిల్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్లు, ఆర్థిక అంగబలం ఉన్న ప్రొడ్యూసర్లు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలబడి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ వల్ల వనగూరే లాభాలన్నిటి కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, ప్రభుత్వానికి అండగా వచ్చే విధంగా